రైట్. ఫైనల్‌గా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి ఇంకా కొన్ని రోజుల్లో 1 ఇయర్ అవ్వొస్తుంది. అయితే మీకు ఆయన పరిపాలనా విధానం ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంత తక్కువ టైంలో ప్రజల చేత ఏవగించుకోబడుతున్నటువంటి సీఎంగా ముద్రపడ్డాడు ఒకటి. రెండవది అంటే ఆయనకు కూడా తెలుసు ఈ మనకు అధికారం వచ్చేది ఉందా, మనం ఇచ్చేది ఉందా అని దాంతో మొదలుపెట్టినట్టు. ఒక గుట్టకైతే ఒక గడ్డిపోస కడుతున్నా పోతే గడ్డిపోస లేకపోతే వస్తే గుట్ట అనుకున్నాడు. అనుకోకుండా ఆయన కలిసి వచ్చింది. ఆ కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఆయన బై డిఫాల్ట్ ఆయన గవర్నమెంట్ వచ్చింది అని సీఎం అని తప్ప ఆయన పెద్ద ఈయన ఎఫిషియెంట్ అని ఈయన గొప్పగా ఏదో చేస్తానని చెప్పి ఏం రాలేదు. ఇలా ఆయనకి నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పిన, రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎన్నడూ నిలబడి ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా పనిచేసిన అనుభవం లేదు, మరి ఏది పదే మాట్లాడుతూ పోతున్నాడు, మరి ప్రజలు కూడా నమ్ముతున్నట్టు ఉన్నది అని అనిపించింది. అప్పుడే అన్న నేను ఒక మాట, రేవంత్ రెడ్డి ఈ 6 గ్యారెంటీలు ఏమవుతున్నాయి. ఒక గ్యారంటీ ఇప్పుడు రైతుకు సంబంధించినటువంటి గ్యారంటీ రాహుల్ గాంధీ గారు వరంగల్ ఆవిష్కరించారు. మహిళా పాలసీ, మహిళా గ్యారంటీ, విద్యార్థి గ్యారంటీ, ఇట్లా అనేక వర్గాలది 6 గ్యారంటీలు పెట్టిండు. నేను అడుగుతున్నా, ఒక్కటంటే ఒక్కటి దీన్ని సంపూర్ణంగా అమలు చేసే దమ్ము లేదు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇప్పుడు ఇంతెందుకంటే ఇవాళ చూసిన తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడుతూ చూసినాం. మొన్ననే రేవంత్ రెడ్డి గారు మొత్తం హోర్డింగ్స్ అన్నీ పెట్టించింది తెలంగాణ వ్యాప్తంగా. రైతు రుణమాఫీ చేసి సంపూర్ణంగా రుణమాఫీ చేసి నా జీవితం ధన్యమైందన్నాడు. మరి సంపూర్ణంగా రుణమాఫీ చేస్తే మా మేడ్చల్ ఎంపీడీఓ ఆఫీసులో సురేందర్ రెడ్డి అనేటువంటి రైతు నాకు రుణమాఫీ కాలేదని చెప్పి బెంగతో ఎందుకు ఊరేసుకొని చచ్చిపోయాడు, సమాధానం చెప్పాలి. 2, ఇలా ఎందుకు మాలాంటి వాళ్ళం గ్రామాలకు పోతున్నప్పుడు 50% రైతులు రుణమాఫీ మాకు సంపూర్ణ కాలేదని చెప్పి ఎందుకు అంటున్నారు? వాళ్ళే అంటున్నారు ఒక మాట. వాళ్ళు ఏమంటున్నారు, అసలు రైతేమో ప్రభుత్వాన్ని నమ్మట్లేదు, ప్రభుత్వం ఏమో రైతు మీద భారం వేస్తుంది. ఏమంటున్నారు, 2,35,000 రుణం ఉందనుకోండి, మీరు 35,000 ఫస్ట్ కట్టిరా, నేను 2 లక్షలు కడతా అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, నా 35,000 కట్టకుండా నీకేం అవసరం, నాకు నీ 2 లక్షల రూపాయలు కట్టమని వాళ్ళు అంటున్నారు. ఇగో ఈ పేచి పెట్టి ఆయన లెక్కలలో చెప్పాలంటే 13,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందని చెప్తున్నారు. మొత్తం వాళ్ళు మీరు గమనించండి, 3 సార్లు ఫిగర్స్ మార్చారు. రైతు రుణమాఫీలో ఎలక్షన్ల ముందు ఒకటి చెప్పిండ్రు, అధికారంకి వచ్చినాక వాళ్ళకు లెక్కలన్నీ ఉంటాయి కాబట్టి ఏం చెప్పిందంటే 48 లక్షల మంది ఫార్మర్లు 34,000 కోట్ల రూపాయలు మేము సంపూర్ణంగా రద్దు చేస్తామని చెప్పింది. అంతకంటే ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు 60-62 లక్షల మంది ఉండొచ్చు, 40-45,000 రూపాయలు ఉండొచ్చు అని అప్పుడు గవర్నమెంట్ లేడు కాబట్టి అంకెలు చక్కగా తెలియదు కాబట్టి అందాజగా చెప్పిండు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఏం లెక్క తెలిసిందో ఆయన క్రైటీరియా ఏందో నాకు తెలియదు కానీ 34,000 కోట్లు అని చెప్పిండు. మరి 34,000 కోట్లలో ఈయన ఇచ్చింది 17,800 కోట్లు అని చెప్పి సీఎంఓ ఆఫీస్ రిలీజ్ చేసిన అంకెలు అవి. 17,900 కోట్లు 18,000 కోట్లు అందాదా రిలీజ్ చేసి, ఆ 18,000 కోట్లు కూడా నిజమా అబద్ధం అనేది ఇంకా ఇప్పటికీ వ్యవసాయ శాఖ దగ్గర లెక్కలు లేవు. వాళ్ళు అంటున్నారు మాకే లెక్క తెలియదు సార్. మరి వ్యవసాయ శాఖకే లెక్క తెలియకపోతే మరి ఇంకెవరి తెస్తుందో వాళ్ళు చెప్పారు. నేను ఆ డిస్ప్యూట్లకు పోతాను. ఒకవేళ వాళ్ళు 18,000 కోట్లు అనుకున్నా కూడా ఇంకా 16,000 కోట్ల రూపాయలు మరి పే చేయాలి. ఎప్పటిలోగా పే చేస్తారు, ఎట్లా పే చేస్తారు చెప్పాలి కదా వాళ్ళు. బీజేపీ పార్టీ అక్కస్తు చేస్తలేము, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మా బాధ్యత ఏముంటుంది, రైతాంగానికి ఏ సమస్య వచ్చినా వాళ్ళ పక్షం నిలబడి కొట్లాడే పార్టీగా ఉండాలి. కాబట్టి మేము గ్రామాలకు పోయినప్పుడు మాకు ఇచ్చిన సమాచారం మేము అడుగుతున్నాం. ఎప్పుడు ఇస్తామని చెప్పాలి కానీ మా మీద ఏమో అక్కసు మాకు లేదు, అక్కసు మీకున్నది. ఇక ఆ తదుపరి ఏ ఒక్క గ్యారంటీ నేను అడుగుతున్నా, మహిళలకి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి వస్తుంది, దానికి తోడుగా తులం బంగారం ఇస్తా అని చెప్పి. తులం బంగారం అంటే నాకు తెలిసి 60,000 ఉందో 50,000 నాకు తెలియదు, మరి 60,000 ఉండొచ్చు. ఏ ఒక్క పెళ్లి కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా. ఆడపిల్లలకు మీరు స్కూటీ కొనిస్తా అని చెప్తే డిగ్రీ చదివే ఆడపిల్లకి ఎవరు కొనియకపోతే, ఓ మహిళలారా, ఓ తల్లులారా, మీకు కష్టాలు ఉన్నాయి ఎక్కువ, మీరు కుటుంబాన్ని పోషిస్తున్నారు, 2,500 రూపాయలు నెలకు ఇస్తా అని చెప్తుంది. ఇంతవరకు ఏమి సాకలేదు. 2,000 రూపాయల పెన్షన్ ఏం పిచ్చాది నీకు, తెలంగాణ రిచెస్ట్ స్టేటు 4,000 ఇస్తా అని చెప్తుంది. ఇంతవరకు 4,000 రూపాయలు దేవుడెరుగు ఉన్న పెన్షన్ పీకెత్తాను రోజుని. ఇవాళ హ్యాండిక్యాప్డ్ పెన్షన్లలో చాలామందికి మీరు వచ్చి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి పిలిపించుకొని ఆ సర్టిఫికేట్లను కూడా రద్దు చేస్తున్నారు. ఇలా కాళ్ళు లేని, నడుములు వంకర పోయినా, చేతులు లేనటువంటి, కళ్ళు లేనటువంటి ఈ హ్యాండిక్యాప్ల పెన్షన్లు కూడా 40% ఇచ్చి వాళ్ళకు అంతకుముందు 70% 80% ఉన్నటువంటి హ్యాండిక్యాప్డ్ పర్సంటేజ్ వీళ్ళు తీసుకుపోయి 40% తీసుకొచ్చి రద్దు చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే
4,000 రూపాయల పెన్షన్ రాకపోగా కొన్ని పెన్షన్లు పీకేస్తారు. హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 6,000 రూపాయలు రాకపోగా ఉన్న పెన్షన్లు పీకేస్తారు. ఇవాళ నువ్వు ఇక నేను ఎవరు నమ్మాలి చెప్పు? గవర్నమెంట్ని తీసేస్తున్నప్పుడు నువ్వు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎట్లా నమ్ముతావండి? అందుకనే మోసం మాటలు తప్ప అనేక ఇట్లాంటి చెప్పుకుంటూ కొన్ని 100 ఉన్నాయి. ఈ రైతులకైతే ఎన్ని ఇచ్చిండండి? 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఎట్ టైం చేస్తా. ఓ తెలంగాణ రైతులారా నా మాట వినండి, నమ్మండి. మీకు రుణం లేకపోతే బ్యాంకుకి ఇప్పుడే వెళ్ళండి, 2 లక్షల రూపాయలు తీసుకోండి, నేను 9వ తారీఖున అధికారంకి వస్తా, 10వ తారీఖు నాడు సంతకం పెడతా అని చెప్పి నేనా ఆయన? నేను ఏమంటానంటే ఇప్పుడు బీజేపీ మాట్లాడము లేకపోతే మీరు ధర్నాలు చేయడము రైతులు తిట్టడం పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు నేను ఏం సూచన చేస్తున్నా అంటే నీకేమైనా విజ్ఞత ఉంటే నీవిచ్చిన మాట నిలుపుకునేటువంటి మనిషివి అయితే నువ్వు ఆనాడు మాట్లాడిన మాటలను ఒకసారి టీవీలలో విని దీంట్లో ఏం చేయగలిగినా ఏం చేయలేకపోయినా ఏం చేయగలను చెప్పరాదు? ఎవడంటాడు మరి చెప్పండి. మాటలేమో కోటలు దాటే, కాళ్ళు మాత్రం తంగలు దాటినట్టు ఉండే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, రిటైర్డ్ అయ్యేటువంటి ఉద్యోగికి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఇవ్వలేకపోతున్నావు, నిజం కాదా రేవంత్ రెడ్డి గారు చెప్పండి? దాస్తే దాగుతుందా ఇది? 2, ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి సిబ్బందికి అవుట్సోర్సింగ్ సిబ్బంది జీతాలు లేక 4-5 ఏళ్ళు అవుతుంది, నిజం కాదా మీరు చెప్పండి? 3 ఏళ్ళు అవుతుంది, 2021-22 అనుకుంటా నాకు తెలిసి 3 సంవత్సరాలుగా పేద పిల్లలు చదివేటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ కాలేజీలలో లేదా ఇంజనీరింగ్ కాలేజీలలో ఇవాళ 3వ సంవత్సరం ఇది 3వ సంవత్సరం. ఇంతవరకు వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే వాళ్ళ సర్టిఫికెట్లు ఎక్కడైనా ప్రైవేట్ నౌకరీ పోదామన్నా గవర్నమెంట్కి ఏదైనా అప్లై చేసుకుందామన్నా సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళే స్వయంగా డబ్బులు కట్టి సర్టిఫికేట్ తీసుకుపోతున్నమాట. వాస్తవం కదా? ఇవాళ ఆ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వలేక వాళ్ళు పిలిపించేసి మీరు ఏమంటారు, సెటిల్ చేసుకోండి. ఏం సెటిల్ చేసుకుంటారో చెప్పండి? నిన్ను నమ్మి వాళ్ళు చదువు చెప్పిరి, జీతాలు ఇవ్వకుండా ఆగుతుందా? కరెంటు బిల్లు కట్టకుండా ఆగుతుందా? బిల్డింగ్లకు కిరాయి కట్టకుండా ఆగుతుందా? లేదా బిల్డింగ్కు సొంతంగా కట్టుకుంటే బ్యాంకు రుణాలు ఆగుతాయా చెప్పండి?